ఇప్పుడు ఫోన్ ద్వారానే నేను ఈ పంపుని వాల్వ్ని ఆన్ చేస్తున్నాను. ఇప్పుడే వాటర్ అనేది ఏ ఏరియాకి కావాలంటే ఆ ఏరియాకి వస్తుంది. నేను ఈ ఏరియాకు ఇప్పుడు ఆన్ చేశాను మోటార్ని. ఇది ఫెర్టిగేషన్ కూడా ఇదే పద్ధతిలో ఇదే లైన్లో వస్తుంది. ఇదిగో ఆఫ్ చేస్తున్నాను చూడండి. కరెంటు తోటి పని లేకుండా సోలార్ సిస్టమ్ తోటే మన పంట పొలానికి ఎక్కడున్నా సరే నీళ్ళు అందించుకునే అవకాశం ఉంది. చాలామంది రైతులు మొక్కకి నీరు పడుతుందా లేదా, లేకపోతే ఒక ఎకరా భూములలో నీళ్ళు పారుతుందా లేదా, లేకపోతే దూర ప్రాంతాల్లో రైతులు పొలానికి వచ్చి ఎప్పుడు నీళ్ళు అందించాలంటే ఇబ్బందితో కూడుకున్న సమస్య. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అరచేతిలోని మొబైల్ ఫోన్ తోటే ఎప్పుడంటే అప్పుడు మనం మొక్కకి నీళ్ళు అందించుకోవచ్చు, షెడ్యూల్ కూడా వేసుకోవచ్చు. అదే వచ్చేసి ఆటో ఫామ్ వరి ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. మనతో పాటు నిర్వాహకులు సంగీత్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏంది సిస్టమ్, ఏంది అసలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది IoT హబ్ అండి. ఇది మెయిన్ డివైస్. దీనికి మనం సపరేట్ గా వేరే సోలార్ ప్యానల్ అట్లాంటిది పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. దీని వెనకాల సోలార్ ప్యానల్ ఉంటుంది. ఇది ఈ రకంగా ఫేస్ చేస్తాం కాబట్టి కంటిన్యూస్ గా ఛార్జ్ అవుతుంది. దీని ద్వారా మనం ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మొబైల్ ద్వారానే మనం నీళ్ళు ఇచ్చుకోవచ్చు, ఎరువులు అందించుకోవచ్చు ఫర్టిగేషన్ సిస్టమ్ పెట్టించుకోవడం ద్వారా. ఏంది ఈ పద్ధతి వల్ల అంటే ఎట్లా నీళ్ళు ఎట్లా వాడుతుంది, ఎట్లా ఉంటుంది సిస్టమ్? ఇప్పుడు మనము వాల్స్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర బాల్ వాల్స్ తీసేసి సోలనాయిడ్ వాల్స్ పెడతాము. ఈ సోలనాయిడ్ వాల్స్ ని ఇదే సిస్టమ్ ద్వారా ఆన్ చేసుకుంటే మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా సరే ఒక షెడ్యూల్ పెట్టుకొని ఉదయం 6 లేకపోతే నైట్ 11 కరెంట్ వచ్చింది అప్పుడు రావాలి, అప్పుడు వచ్చి ఆన్ చేసుకోవాలంటే ఇబ్బంది. ఆ ఇబ్బంది లేకుండా మనం మొబైల్ నుంచి నైట్ 11 ఆన్ అవ్వాలని ఒక షెడ్యూల్ పెట్టుకుంటే 11 ఆన్ అవుతుంది, 12 బంద్ అవుతుంది. అంటే అది మనం ఆన్ ఆఫ్ టైం అనేది మనం ఎంతసేపు సెట్ చేసుకుంటే అంతసేపు సిస్టమ్ నడుస్తుందండి. అంటే పండ్ల తోటలు పెట్టే రైతులకి ఇప్పుడు కొన్ని తోటలకు పామాయిల్ తోటకి ఒక గంట సేపు నడిస్తే సరిపోతుంది. అలాంటి టైంలో ఇది బాగా పనిచేస్తుంది. ఈ పండ్ల తోటలైనా మిరప తోటలకైనా కూరగాయల తోటలకైనా లేదు, ఇప్పుడు మన హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి, మామిడి, అవకాడో, దానిమ్మ, దేనికైనా సరే ఈ సిస్టమ్ డ్రిప్ ఎక్కడైతే పెట్టుకొని మనం నీళ్లు అందిస్తున్నామో అక్కడ ఈ సిస్టమ్ ని పెట్టుకోవడం వల్ల పని సులభతరం అయిపోతుంది. దీనివల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడైనా ఆన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ బంద్ చేయడానికి మనిషి లేకపోతే చెట్లకి నీళ్ళు ఎక్కువయ్యే ప్రాబ్లం ఉంది. దాని వల్ల కూడా దిగుబడి తగ్గిపోతుంది. సో అట్లా కాకుండా మనం ఆ టైంకి సెట్ చేసి వెళ్ళిపోయినాం అనుకోండి, ఆటోమేటిక్ గా అది ఆఫ్ అయిపోతుంది. సో ఆ చెట్టుకి ఎంత నీరు కావాలో అంతవరకే మనం అందిస్తున్నాం. ఓకే, ఈ టెక్నాలజీ ఇప్పుడు ఒక ఎకరాకి పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు వస్తుంది? యావరేజ్ ఎకరానికి ఒక 30,000 వస్తుందండి. 30,000 రూపాయలు ఖర్చు. 30,000 రూపాయలు వస్తుంది. టెక్నాలజీ మీ పొలంలో పెట్టాలనుకుంటే మన వీడియో పైన మొబైల్ బస్ కాల్ చేసి మరింత సమాచారం పొందండి.